गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 12वां पाठ धरती के सवाल अंतरिक्ष के जवाब नामक साक्षात्कार पाठ में दूसरा बात पढ़ाना चाहता हूँ। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। मिसाइल मैन किसे कहते हैं? मिसाइल मैन एपीजे कलाम को मिसाइल मैन कहते हैं। मिसाइल वुमेन किसे कहते हैं? मिसाइल वुमेन टेसी थॉमस को कहते हैं। किताब खोलकर 11वें पाठ धरती के सवाल अंतरिक्ष के जवाब देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। यह देखिए, एक पेपर बॉय से प्रेसिडेंट और मिसाइल मैन ऑफ इंडिया प्रसिद्ध भारत रत्न श्री अब्दुल फ़कीर जैनुलब्दीन अब्दुल कलाम के संबंधित कुछ झलकियाँ सीखेंगे। यहाँ देखिए, तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र भेजने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था। किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है। తమిళనాడు के రామేశ్వరం की गलियों में समाचार पत्र भेजने वाले एक निर्धन బాలక్ అంటే తమిళనాడులో రామేశ్వరంలో వీధుల్లో న్యూస్ పేపర్ అనుకునేటటువంటి ఒక పేద పిల్లవాడు ఏక్ దిన్ సుప్రసిద్ధ వైజ్ఞానిక్ అంటే ఒకరోజు ఒక ఫేమస్ సైంటిస్ట్ అవుతాడని కానీ భారత్ కా రాష్ట్రపతి బనేగా అలాగే ఇండియాకి ఒక ప్రెసిడెంట్ అవుతారని కానీ ఐసా కిసీ నే సప్నే మే భీ నహీ సోచా థా అంటే ఎవరో కూడా కలలో కూడా ఊహించలేదు, కానీ అది భారతదేశంలో సాధ్యమైంది। किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से కానీ ఆ బీద పిల్లవాడు తన ప్రతిభ అంటే తన తెలివితేటలతోటి అలాగే పరిశ్రమ హార్డ్ వర్క్ తోటి అలాగే లగన్సే అంటే శ్రద్ధ ఇంట్రెస్ట్ తోటి మనిషికి ఈ ప్రపంచంలో అసంభవం అనేది ఏదీ లేదు, విశ్వమే కుచ్ భీ అసంభవ్ నహీ హై అంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన మనిషే మన తమిళనాడుకు చెందిన న్యూస్ పేపర్ బాయ్ ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం। मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है। जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फ़कीर जैनुलब्दीन अब्दुल कलाम है। मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है। వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటాం, అంటే మనసుంటే మార్గం ఉంటుంది। మనమే అగర్ చాహోతో అంటే మన మనసులో కోరిక ఉన్నట్లయితే దారి దానంతట అదే దొరుకుతుంది। జీహా యహ బాలక్ కోయి ఔర్ నహీ ఈ బాలకుడు ఎవరో కాదు, హమారే పూర్వ రాష్ట్రపతి और మిసైల్ मैन के नाम से प्रसिद्ध అంటే మన ఇండియాకి ఎక్స్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు, అలాగే మిసైల్ మ్యాన్ కే నామ్ సే ప్రసిద్ధ్ మనకి మిసైల్ మ్యాన్ అనేటువంటి పేరుతో ఫేమస్ అయినటువంటి మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి భారతరత్న అవార్డు గ్రహీత అబ్దుల్ ఫకీర్ జైనులబ్దీన్ अब्दुल कलाम है। यह देखिए, राष्ट्रपति कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था। प्रस्तुत है उसी की कुछ झलकियाँ అంటే ఆయన రాష్ట్రపతి పదవిలో ఉన్న సమయంలో కుచ్ బాలకోనే అంటే కొంతమంది పిల్లలు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు, అంటే సాక్షాత్కార్ లియాతా అంటే ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు। ప్రస్తుత హే ఉసీకి కుచ్ జల్కియా అంటే ఆ ఇంటర్వ్యూలో సంబంధించిన కొన్ని విషయాల్ని ఇక్కడ మనం ఈ విషయంలో ఈ లెసన్లో తెలుసుకుందాం। జల్కియా అంటే ఒక చమక్కులు అని చెప్తాం, అంటే ఆయన ఇంటర్వ్యూలో జరిగిన కొన్ని సన్నివేశాలు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ లెసన్లో మనకి ఇంటర్వ్యూ రూపంలో ఇవ్వడం జరిగింది। बालक बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई है। उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं అంటే పిల్లలు చేసిన ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? बढ़ती जनसंख्या और
अन्य कई प्रकार की सामाजिक समस्याएं అంటే మన ఇండియాలో రోజు రోజుకి కూడా జనసంఖ్య అంటే పాపులేషన్ పెరుగుతూ ఉంది और कई प्रकार की सामाजिक समस्याएं అలా కాకుండా మన దేశంలో ఎన్నో రకాల ఇతర సమస్యలు మన దేశంలో మహమ్మారి అంటే ఒక మహమ్మారి కింద ఫైల్ हुई है అంటే పెద్ద రోగం కింద వ్యాపిస్తూ ఉన్నాయి उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं అంటే వాటి మీద జాగరూకత తీసుకురావడంలో మా విద్యార్థుల పాత్ర ఏంటి అంటే మేము ఏం చేయాలి ఏం చేయగలం అని పిల్లలు కలాం గారిని అడిగారు ఇప్పుడు మన కలాం గారు సమాధానం చెప్తారు यह कुछ शब्दार्थ दे दिया है देखिए गली रास्ता एन एरो पास समाचार पत्र अखबार न्यूज़पेपर निर्धन गरीब पूर वैज्ञानिक शास्त्र से संबंधित साइंटिस्ट सपना स्वप्न ड्रीम परिश्रमी मेहनत हार्डवर्क इंडस्ट्री इसमें दो राय नहीं है कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत में ही एकमात्र ऐसा देश है जहां 50% से भी अधिक युवा शक्ति है जो देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है इसमें दो राय नहीं है कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं అంటే మీరు చెప్పినట్లుగానే మన ఇండియాలో రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతోంది అలాగే అన్ని కై సామాజిక సమస్యయే ఎన్నో రకాల జనరల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం దీంట్లో ఏమాత్రం రెండో అభిప్రాయం లేదు पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए కానీ దాంతోపాటుగా మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు ఏంటది పూరే విశ్వమే భారత్ ही एकमात्र ऐसा देश है అంటే వరల్డ్లో ఒక్కటే భారతదేశం ఉంది ఏ విషయంలో జహా 50% से भी अधिक युवा शक्ति है అంటే మన ఇండియాలో ఉన్న పాపులేషన్ మొత్తంలో 50% పాపులేషన్ ఓన్లీ యంగ్స్టర్సే ఉన్నారు మిగతా ఏ కంట్రీలోనూ కూడా 50% పాపులేషన్ యంగ్స్టర్స్ లేరు जो देश के आर्थिक विकास में ప్రముఖ యోగదాన్ దే రహీ హై అంటే ఏ దేశంలో అయితే యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారో ఆ దేశం ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అవుతుంది అంటే ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే అలాగే మన ఇండియాలో 50 ఉన్న పాపులేషన్లో 50% యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి మన ఇండియా ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఇలాంటి అవకాశం మిగతా ఏ కంట్రీకి కూడా లేదు అంటే దాన్ని మనం అడ్వాంటేజ్గా కూడా తీసుకోవచ్చని చెప్పడం జరిగింది यह भी देखने में आया है कि जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है वहाँ यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती यह भी देखने में आया है कि जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है అంటే ఎక్కడైతే ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే ఉమెన్లో లిటరసీ రేట్ పెరుగుతుందో వహా సాక్షరతా దర్ బడ్తీ హై అక్కడ ఆటోమేటిక్గా లిటరసీ రేట్ పెరుగుతుంది అలాగే జనసంఖ్యకు నియంత్రిత కర్నా అలాగే ఆ ఏరియా అంటే ఎక్కడైతే ఉమెన్స్లో లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుందో అక్కడ పాపులేషన్ అంటే ఎంతో కొంత పాపులేషన్ కూడా కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నారు కారగర్ సాబిత్ హుయి హై అది ప్రూవ్ అయింది కూడా ఏక్ ఛాత్ర హోనే కే నాతే आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें అంటే మీరందరూ కూడా చదువుకునే పిల్లలు కాబట్టి మీ అందరూ ఏం చేయాలి కమ్ సే కమ్ 5 మహిళాओं అంటే మీరు మినిమం అంటే ఒక్కొక్కరు 5 మహిళల్ని ఎవరైతే జో పడ్నే లిఖనే అంటే ఎవరికైతే చదవడం రాయడం రాదో అలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలంటే అడాప్ట్ చేసుకుని ఏం చేయాలి వాళ్ళని లిటరసీ రేట్ వాళ్ళలో లిటరసీ రేట్ పెంచడం కోసం మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి అని కలాం గారు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా సలహా ఇవ్వడం జరిగింది साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है అంటే ఉమెన్లో లిటరసీ రేట్ పెంచడం కోసం మినిమం ఒక్కొక్క పిల్లవాడు 5 మహిళలను అడాప్ట్ చేసుకుని ఎలాగైతే చదవడం రాయడం నేర్పాలనుకున్నామో వాళ్ళకి ఆ చదువుతో పాటుగా ఏం చేయాలి సమాజమే ఉన్ ప్రముఖ సమస్యओं के बारे में అంటే సమాజంలో ఏవైతే సమస్యలు అంటే సామాజిక సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి మన ఇండియాలో అంటే మహిళలు ముఖ్యంగా
ఏ సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారో వాటి గురించి కూడా మనం బాగా विवరించాలి। राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? భారత్ కే రాష్ట్రపతి కే రూప్ మే ఆప్ బాల్ మజ్దూరీ ఏంటంటే చైల్డ్ లేబర్ అంటే మీరు ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఇండియాలో చైల్డ్ లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది। అంటే చాలామంది పిల్లలు చదువుకోకుండా చిన్నతనంలోనే కార్మికుడి కింద అంటే ఒక కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు కదా, ఆ సమస్య చాలా ఎక్కువగా ఉంది। దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారో సలహా ఇవ్వగలరా అని పిల్లలు అడిగారు। यह देखिए, अब्दुल कलाम, कानूनन बाल मजदूरी करवाना एक अपराध है। इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए। भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया है। కానూనన్ బాల్ మజ్దూరీ కర్వానా ఏక్ అపరాధ్ హై అంటే మన చట్టం ఏం చెప్తోందంటే బాల్ మజ్దూరీ కర్వానా అంటే బాల కార్మికుల చేత అంటే పిల్లల చేత పని చేయించుకోవడం అనేది ఒక అపరాధం, తప్పు కింద చెప్తోంది। ఈ దశకే అంత తక్ హమే ఇసే జడ్ సే సమాప్త్ కర్నే కా ప్రయాస్ కర్నా చాహియే అంటే ఈ దశాబ్దం అంటే దశక్ అంటే 10 ఇయర్స్ అంటే ఇక్కడి నుంచి ఒక 10 ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకుని ఆ డ్యూరేషన్లోగా ఈ బాల కార్మిక తత్వం అంటే ఏదైతే చైల్డ్ లేబర్ అనుకున్నామో ఆ సిస్టమ్ని పూర్తిగా మనం కోకటి వేళ్లతోటి కూడా తీసేయాలి। అంటే సొసైటీలో చైల్డ్ లేబర్ అనే సిస్టమ్ని మనం పూర్తిగా తీసేయాలి। సంసద్ నే బి సంవిధాన్ సంశోధన్ అధినియం అంటే మన నేషనల్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం ఏం చేసిందంటే 6 to 14 అంటే 2002లో 6 to 14 ఇయర్స్ లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు విద్యను పొందేటటువంటి హక్కు శిక్షా పానేక అధికార్ అంటే ఎడ్యుకేషన్ పొందేటటువంటి మౌలిక రూప్సే అంటే ఆ ఎడ్యుకేషన్ పొందేటటువంటి హక్కుని ఒక సామాజిక హక్కు కింద దాంట్లో పొందుపరచడం జరిగింది। అంటే 6 to 14 ఇయర్స్ ఉండేటటువంటి ప్రతి పిల్లవాడు కూడా విద్య నా హక్కు అనే విధంగా చదువుకోవచ్చు అన్నమాట। शब्दार्थ दे दिया है, देखिए, झलक, चमक, जागरूकता, सावधान, अलर्ट, राय, मत, ओपिनियन, भूलना, याद ना रहना, फॉरगॉटन, योगदान, सहयोग, कंट्रीब्यूशन, विकास, उन्नति, डेवलपमेंट। यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें। ऐसे समस्या से 3 अलग अलग उपायों से निपटा जा सकता है। यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए एक मुहिम चलाए అంటే మనందరం కూడా యుద్ధం చేయాలి। దేని గురించి? అభిభావకం అంటే పిల్లలు ఎవరైతే బాల సంరక్షకులు ఉంటారో వాళ్ళ మత్తు వదిలించడం కోసం నషాకోరి అంటే వాళ్ళ మత్తు వదిలించడం కోసం మనం ఏం చేయాలి? ఒక యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంది। और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करे అంతేకాకుండా వాళ్ళని వయోజన విద్య ద్వారా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు మనకి ఉంది। ऐसी ही समस्या से 3 अलग अलग उपायों से निपटा जा सकता है అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకి 3 వేర్వేరు ఉపాయాలు ఉన్నాయి అంటే 3 వేర్వేరు సలహాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, ఏంటో చూద్దాం। पहला वाला, बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए। दूसरा वाला, माता पिता को शिक्षित करके, और तीसरा वाला, बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके, ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही समझे। అంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అంటే మన నేషనల్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగంలో 6 to 14 ఇయర్స్ పిల్లలకు విద్యను పొందే హక్కు ఉందనుకున్నాం కదా, దాన్ని డెవలప్ చేయాలి అంటే కనుక ముఖ్యంగా 3 ఉపాయాలు ఉన్నాయనుకున్నాం। అవేంటి? ఫస్ట్ వన్, బచ్చా స్వయం అప్ని పढ़ाई జారీ రఖనే మే రుచి దిఖాయే అంటే పిల్లలు స్వయంగా అంటే వాళ్ళంతటా వాళ్ళుగా చదువులో అంటే ఇంట్రెస్ట్గా చదువుకునే అభిరుచిని కలిగి ఉండాలి। అంటే ప్రతివాడు కూడా నేను చదువుకోవాలి అనేటువంటి అభిరుచి ప్రతివాడిలో కూడా
ఉండాలి. దూసరా వాలా మాతా పితా కో శిక్షిత్ కర్కే ఔర్ అలాగే తల్లిదండ్రులను మనం ఏం చేయాలంటే ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళని విద్యావంతులు చేయడం వల్ల కూడా పిల్లల్లో చదువుకోవాలి అనేటువంటి తపన పెరుగుతుంది. तीसरा वाला बच्चों से काम లేనే వాలే మాలికో మే ఆత్మనియంత్రణకి ప్రవృత్తి వికాస్ కర్కే అంటే పిల్లల చేత పని చేయించుకునేటటువంటి మాలిక్ యజమానులు అంటే పిల్లల చేత పని చేయించుకునే యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మనియంత్రణ అంటే వాళ్ళలో ఒక రకమైన మార్పు రావాలి అంటే కనుక వాళ్ళలో వాళ్ళుగా మార్పు చెందాలి. ఆత్మనియంత్రణ ప్రవృత్తిని పెంపొందించాలి. తాకి వే ఉన్ బచ్చోంకో అప్నే బచ్చా అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేస్తారో వాళ్ళని వాళ్ళ సొంత పిల్లలుగా భావించాలి. వాళ్ళ పిల్లల్ని చదివించినట్టే వీళ్ళు కూడా చదువుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఏదైతే మనం చైల్డ్ లేబర్ అనుకున్నామో ఆ చైల్డ్ లేబరు పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. बालक वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है. అంటే ఇక్కడ పిల్లలు అబ్దుల్ కలాం గారిని ఇంకో క్వశ్చన్ వేశారు. ఏంటది? వర్తమాన్ మే భ్రష్టాచార్ సార్వజనిక్ జీవన్ మే లగ్భగ్ సభీ స్తరోం మే అంటే ప్రస్తుతం ఇండియాలో సభీ స్తరోం పర్ అంటే అన్ని రంగాల్లోనూ కూడా భ్రష్టాచార్ అంటే అవినీతి అంటే ఏదైతే మనం కరప్షన్ అనుకున్నామో అది అన్ని రంగాల్లో కూడా ఉంది. ఇక్కడ ఏమంటున్న తర్వాత 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है అంటే 2020 అంటే 2020 నాటికి భారతదేశం నుంచి పూర్తిగా అవినీతిని తొలగించాలంటే మా విద్యార్థులు ఏమి చేయాలి, మేమేం చేయవచ్చు అంటే మేమేం చేస్తే 2020 నాటికి ఇండియాలో కరప్షన్ అనేది లేకుండా ఉంటుంది అని పిల్లలు అబ్దుల్ కలాం గారిని అడిగారు. ఇప్పుడు కలాం గారు ఏం చెప్తారో చూద్దాం. कुछ शब्द दे दिया है, देखिए. साबित होना, प्रमाणित करना, प्रूव्ड, कारगर, असरदायक, इफेक्टिव, छात्र, विद्यार्थी, स्टूडेंट, संकट, खतरनाक, डेंजर, सुझाव, सलाह, सजेशन, मजदूरी, वेतन, वेज. अब्दुल कलाम सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है అంటే అన్ని రంగాల్లో కూడా అవినీతి వ్యాపించింది, కరప్షన్ ఎక్కువ ఉందనుకున్నాం కదా. దాన్ని తగ్గించాలంటే కనుక మనం ఏం చేయాలి? వ్యాపక ఆందోళన అంటే ఎన్నో రకాల మనం యాక్టివిటీస్ అంటే ఏంటివి ఉద్యమాలు చేపట్టాలి. ఈ ఆందోళన అప్నే ఘర్ और విద్యాలయ से ही आरंभ करना होगा. ఈ ఆందోళన అంటే ఈ ఉద్యమాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అప్నే ఘర్ और స్కూల్ అంటే మన స్కూల్ నుంచి మన ఇంటి నుంచే ఈ ఆందోళన అనేది स्टार्ट చేయాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. అంటే మనకి ఈ అవినీతిని నిర్మూలించాలి అంటే కనుక దాంట్లో మనకి కేవలం ముగ్గురు మాత్రమే సహాయకులు అంటే మనం ముగ్గురు హెల్ప్ తీసుకున్నట్లయితే మనం ఈ అవినీతిని తొలగించవచ్చు. వాళ్ళెవరో చూద్దాం. वे है माता, पिता और प्राथमिक विद्यालय के शिक्षक. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है. सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके. వారెవరు? 1 తల్లి, 2 తండ్రి, 3 ప్రాథమిక విద్యాలయకి శిక్షక్ అంటే మనం చదువుకునే రోజుల్లో ప్రైమరీ స్కూల్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. వీళ్ళ ముగ్గురు సహాయంతో మనం సమాజంలో ఉన్నటువంటి అవినీతిని తొలగించవచ్చు. ఎలా తొలగించదు? యది ఏ తీనో బచ్చోం ఈమాందారీ और सच्चाई का पाठ पढ़ाते हैं तो అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ముగ్గురు ఏం చేయాలంటే పిల్లలకి చిన్నతనంలో అంటే ఏ విత్తనం అయితే నాటుతామో మనకు ఆ మొక్క ఎలాగైతే వస్తుందో పిల్లలకి ఏం చేయాలంటే ఈమాందారీ నిజాయితీ, సచ్చాయి మంచి అంటే పిల్లలకు నిజాయితీ గురించి మంచి గురించి పాఠాలు నేర్పించినట్లయితే
बाद में జీవన్ में शायद कोई उनको हिला पाएगा అంటే వాళ్ళకి నిజాయితీ నమ్మకం అనే మంచి అనే నమ్మకం అనే పాఠాలు నేర్పించినట్లే జీవితంలో వాళ్ళని ఇంకెవరు కూడా హిలా నహీ పాయేగా, వాళ్ళని ఎవరు కూడా కదిలించలేరు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు రైట్ వేలో వెళ్తుంటే వాళ్ళు ఎవరు రాంగ్ ట్రాక్లో పెడదామనుకున్నా సరే పిల్లలు వెళ్ళరు. इसलिए अतः हर घर में इस तरह ఆందోళనకి ఆవశ్యకత హై. అందువల్ల ప్రతి ఇంటిలోనూ కూడా ఇలాంటి ఉద్యమం రావాలి. మనం ఏమనుకున్న ఇందాక ఒక ఉద్యమాలు చేపట్టాలి, ఉద్యమాలు చేపడితేనే ఈ సమాజంలో ఉన్న అవినీతిని మనం తొలగించగలం అనుకున్నాం. అలాగే ప్రతి ఇంటిలోనూ కూడా పిల్లలకి ఈ నిజాయితీ మంచి అనేటువంటి పాఠాలు నేర్పించినట్లయితే వాళ్ళని లైఫ్లో ఎవరు కూడా స్పాయిల్ చేయలేరు. కాబట్టి అలాంటి ఆందోళన అంటే అలాంటి ఉద్యమం ప్రతి ఇంటిలోనూ జరగాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. సార్వజనిక జీవన్ మే భ్రష్టాచారకు మిటా సకే. అలాగే మన నిత్య జీవితంలో లేదా మన సొసైటీలో ఏదైతే అవినీతి ఉందో ఆ అవినీతిని ఇలాంటి ఆయుధాలతో, అంటే ఏదైతే తల్లి తండ్రి మరియు ప్రాథమిక పాఠశాల తాలూకు టీచర్స్ ఎవరైతే ఉంటారో, ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్పించే నిజాయితీ నమ్మకం అనేటువంటి పాఠాలు ఏవైతే ఉంటాయో వాటితోటి మన సొసైటీలో ఉన్న కరప్షన్ పూర్తిగా తొలగించవచ్చు. आप सब यह संकल्प लें कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे. आप सब यह संकल्प लें कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे. అంటే కలాం గారు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా సలహా ఇస్తున్నారు. ఏంటి, మీరందరూ కూడా ఇప్పుడు నిజాయితీతో ఉండాలి, ఈమాన్దార్ నిజాయితీతో ఉండాలి. అలాగే భ్రష్టాచార్ ముక్త్ అంటే అవినీతి రహితంగా మీరు జీవితాన్ని గడిపినట్లయితే, అంటే అవినీతి రహితంగా ఉండాలి, నిజాయితీతో ఉండాలి అని సంకల్పించుకుని ఆ దిశగా ముందుకు అడుగులు వేసినట్లయితే దూసరోంకే లియే ఆదర్శవాన్ బనే రహెంగే. అప్పుడు మీరందరూ కూడా ఇతరులకు ఆదర్శంగా మారతారు. అంటే మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతారు. తద్వారా ఈ దేశంలో మనం అవినీతిని తొలగించవచ్చు అని సలహా ఇవ్వడం జరిగింది అబ్దుల్ కలాం గారు పిల్లలందరికీ. बच्चों, यह कलाम जी के संबंधित एक वीडियो रखा है, देखिए. It was May 11th, 1998, when the ground shook in Pokhara and awakened the world to see emergence of a new India. It was beginning of a new era, which is marked with Red Letter Day in the history of India. Operation Shakti took the world by surprise and gave Shakti to India, that is now a powerful yet a peace-loving nation. Following the slogan coined by Shri Atal Bihari Vajpayee, the then Prime Minister, लाल बहादुर शास्त्री जी ने कहा था, जय जवान जय किसान. मैंने अब इसमें एक नया आयाम जोड़ा है, जय विज्ञान. 21वीं सदी में हमें अपनी सेनाओं को India has progressed with number of scientific advances taking place time to time. Here, a significant credit goes to Dr. APJ Abdul Kalam, who had dreamt and made India a self-reliant, strong nation. We are delighted to inform all of you that the mission 100% successful. Born to meagerly earning Jainul Abidin and Ashiyamma as the youngest of the 5 children, Dr. APJ Abdul Kalam, coming from a humble beginning with early schooling in Rameshwaram, reached to the highest seat of the country, the President of India. Respecting all the religions since his childhood, he used to go to mosque, temples and the church before going to school. Later graduating in physics at the St. Joseph's College, Tiruchirappalli, he further graduated in aerospace engineering from Madras Institute of Technology. In the first phase of his career, Dr. Kalam joined ADE at Bangalore as a senior scientific assistant in 1958 and designed the first hovercraft before joining ISRO.
In his 2 decades association with ISRO till 1982, Dr. Kalam turned into a successful space scientist and developed satellite launch vehicles for SLV-3 rockets to put Rohini satellite into orbit in July 1980. The second phase of his career started with joining the Defence Research and Development Organization, DRDO, in 1982. Here, his vision resulted in the Integrated Guided Missile Development Program, IGMDP, that has ensured India achieving enviable position in missile technologies of propulsion, guidance, controls and warheads, despite the sanctions imposed by the control regimes. Under his leadership, India has been able to develop strategic missiles like Agni and Prithvi, and tactical missiles like Nag, Akash and Trishul. If India is not poor, people thinking is poor, okay? Only our thinking is poor. If you think big, we can also equally become... This has paved the way for India to enter the elite club of nations to have the ability to design, develop and deploy long-range missiles, indigenous missile defense system and underwater launch capacity. He was the scientific advisor to Defense Minister and the Secretary, Department of Defense Research and Development from July 1992 to December 1999. During this period, he played a crucial role in the Pokhran-2 nuclear tests in collaboration with Department of Atomic Energy. He gave thrust to self-reliance in defense systems by progressing multiple development tasks and mission projects such as light combat aircraft and the electronic warfare programs. During this phase, he, as chairman of the Technology Information Forecasting and Assessment Council, TIFAC, also got involved with the creation of Technology Vision 2020 and the India Millennium Missions IMM 2020, which is an integrated version of Technology Vision and India's security concerns. Dr. Kalam served as the principal scientific advisor to the Government of India in the rank of Cabinet Minister from November 1999 to November 2001 and was responsible for evolving policies, strategies and missions for many development applications. His 4th phase started with joining Anna University at Chennai as Professor of Technology and Societal Transformation. This 4th phase took a sudden turn when he became the President of India on 25th July 2002. Preserve, protect and defend the Constitution. Honed with his experiences at ISRO and DRDO, Dr. Kalam also brought a spirit of dedicated service and inspirational zeal to this highest office, which earned him the title of the People's President. An enthusiast of art and culture, he used to spare some time playing Veena to meet with his love for music. After demitting the office in 2007, Dr. Kalam continued his passion for education and societal transformation, addressing various cross-sections of society from school children to policy makers. In his literary pursuit, he has written many books. Wings of Fire, India 2020, A Vision for the New Millennium, My Journey, Ignited Minds, Unleashing the Power Within India are the few books which have become household names in India and among the Indian nationals abroad. These books have been translated in many Indian languages. Recognition and respect for his many achievements came through a number of awards that include the Padma Bhushan Award in 1981, the Padma Vibhushan in 1990, and the highest civilian award of India, the Bharat Ratna in 1997. He is also the recipient of several other awards, including the Indira Gandhi Award for National Integration 1997. He is also conferred degree of Doctor of Science D. Honoris Causa by a number of universities. The man who had a very humble beginning and started his career from shores of Rameshwaram, who believed in both Quran and Gita, who daily offered namaz and played Veena,
continues to live in the heart and minds of every Indian. यह 2 प्रश्न दिया है, अपनी किताब में एक बार लिखकर पढ़िए। पहला वाला, निरक्षरों को साक्षर बनाने के लिए सरकार द्वारा क्या क्या कदम उठाए जा रहे हैं। दूसरा वाला, एक छात्र में कौन कौन से महत्वपूर्ण गुण होना चाहिए। आज हम धरती के सवाल अंतरिक्ष के जवाब नामक साक्षात्कार पाठ में दूसरा भाग के रूप में साक्षात्कार में कुछ झलकियां सीख लिया है। आने वाले कक्षा में बाकी झलकियां पढ़ेंगे। थैंक यू।